హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే సాగర్ హైవేకు అతి దగ్గరలో ఇల్లు కోసం వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ బాలాజీ హోమ్స్లో మంచి ఎక్సలెంట్ మంచి కమ్యూనిటీ 30-40 ఫీట్ రోడ్లతోని ఎక్సలెంట్ డైమెన్షన్లతోని 153 గజాలు ఈస్ట్ ఫేస్ రోది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు గురించి తెలుసుకునే ముందు మనం ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లిలో ఉంటుంది. ఈ బ్రాహ్మణపల్లి అనేది మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందకు వస్తుంది. బ్రాహ్మణపల్లిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్లో ఉంటుంది. ఈ సాయి బాలాజీ హోమ్స్లో అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 153 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ ఏదైతే నిలబడ్డానో ఇది 30 ఫీట్ రోడ్. మనకు డ్రైనేజు, కృష్ణ వాటరు, కరెంటు అన్ని రకాల సౌకర్యాలు చాలా బాగుంటుంది. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 25x55 డైమెన్షన్స్లో 153 గజాలలో టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి మనకు 1300 ఎసెఫ్టీలో 2 BHK పోర్షను G+1 పర్మిషన్తో చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసు మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు మంచి స్టాండర్డ్ గల గేటు, మనకు పిల్లర్ దిమ్మలో కూడా మంచిగా మనకు టైల్స్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి, ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇలా హైట్ ఉండడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇప్పుడు విశాలమైన మంచి పార్కింగ్. ఈ పార్కింగ్లో ఈజీగా ఒక కార్ పడుతుంది. చూసుకోండి, మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి గ్రానైట్తోని మంచి ఎక్సలెంట్ వైట్ పట్టెలతో ఇవ్వడం జరిగింది. ఈ మనకు పార్కింగ్ ఎలివేషన్లు కూడా మంచి బుద్ధుడు బొమ్మతోని ఎక్సలెంట్ టైల్స్ వాడి మంచి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైటు, మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్తోని మెట్ల కింద కూడా ఇన్వర్టర్ పాయింట్, ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ కూడా చూసుకుంటే మంచి పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఒక నల్ల పాయింట్ ఇచ్చి మనకు అన్ని రకాల టైల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. మీరు భవిష్యత్తులో ఇంకొక ఫ్లోర్ వేసినా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండే దేశంతో మనకు అంత మంచి సంప ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ గల్లీ. నార్త్ కూడా చూడేసి ఎంత మంచి గల్లీ ఇవ్వడమే కాకుండా మంచి ఎక్సలెంట్ మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తో ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోడ్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటితో వాడబడ్డే. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తో మంచి కలర్లు వాడి మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. లోపల మనం ఇల్లు చూసే ముందు ఇల్లు చుట్టూ మనం రోడ్డు కనెక్టివ్ మనం మాట్లాడుకున్నట్టయితే సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని. అదేవిధంగా మనకు మన చుట్టుపక్కలలో మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు ఇటు పక్కకే జస్ట్ మనం 3-3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు సాగర్ హైవేకు ఆనుకోనున్న ఇంజాపూర్లో అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇవే కాకుండా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్ కానీ కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సాగర్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటే చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఎలివేషన్ ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి బుద్ధులు మొంపతోని మంచి ఎక్సలెంట్ అందమైన టైల్స్ వాడి మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తోని మంచి ఎక్సలెంట్ లైట్లతో చాలా బాగుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ఎక్సలెంట్ ఫ్లోరింగ్ చాలా బాగుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ పట్టీలు వాడి టోటల్ ఫ్లోరింగ్ అయితే మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ అండ్
మనకు సిట్అవుట్ ఏరియాలో ఉన్నాం చూసుకోండి. మనకు అందమైన మంచి టీవీ యూనిట్ కూడా పెట్టేయడం జరిగింది. అటు డైనింగ్కి వెళ్ళడానికి చూసుకోండి, మంచి ఎక్సలెంట్ మంచి ఆర్చ్తో కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని చాలా బాగుంది. ఏదైనా మీరు సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ఒక సెల్ఫ్లతో ఒక డిజైన్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీల్ కూడా అందమైన మంచి డిజైన్లతోని మంచి ఎక్సలెంట్ లైట్లతో చాలా బాగుంటుంది. చూసారు కదా మనకు హాల్ అయితే. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా పెట్టేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ కూడా ఒక పెద్ద విండో కూడా వేయడం జరిగింది. చూసుకోండి, ఏదైనా ఫోటో ఫ్రేమ్లుగా మీరు ఏదైనా పెట్టుకునే విధంగా ఒక అందమైన మనకు సెల్ఫ్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చే మనకి ఇది సౌత్ డోర్ అవుతుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ కిచెన్. చూసుకుంటే మన ప్లాన్ ఎంత బాగుందో, ఎక్సలెంట్ మంచి యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్తో ఒక చిన్న పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్తో అందమైన మంచి టైల్స్తోని అన్ని రకాల మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకునే అన్ని రకాల సెల్ఫ్లతోని ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ పరంగా విండోతోని ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు పెట్టడం జరిగింది. చూసుకోండి, కన్స్ట్రక్షన్ అయితే ఎలాంటి అజాగ్రత్త చేయకుండా మనకి డైనింగ్లో చూసుకున్నా కానీ, కిచెన్లో చూసుకున్నా కానీ, హాల్లో చూసుకున్న మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ప్రతి ఒక్కటి జాగ్రత్త వాడి స్థలాన్ని ఇక్కడ వేచేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి ఎక్సలెంట్ టైల్స్ వాడి ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకుని చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ మీరు చూడబోతున్నది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇంత ఫేషియస్గా ఉందో. మనకు 25x55 డైమెన్షన్స్లో డైమెన్షన్స్ ఇల్లు బాగున్నాయి కాబట్టి వీళ్ళతో అంతకుమించి మా ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి, ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచిగా చాలా ఫేషియస్ వచ్చింది చెప్పుకోవచ్చు. దీనికి కూడా వెంటిలేషన్ పరంగా ఎంత పెద్ద విండో ఇవ్వడం జరిగిందో చూసుకోండి. పైన కూడా ఫాల్ సీల్ కూడా ఎక్సలెంట్ మంచి రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు భవిష్యత్తులో కబడ్డీ చేసుకున్న సరిపడిన మంచి సెల్ఫ్లతోని చూసుకోండి ఎంత బాగుందో. ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పెయింట్లు కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, దీనికి వాడిన డోర్ వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ డోర్ అంటారు. మనకు బాత్రూమ్కి అయితే వాటర్ ప్రూఫ్ డోర్ వాడడం జరిగింది. మంచి అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడబడే నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగానే పెట్టేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ పైన కూడా మనకు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి పక్కకు ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఎంత బాగుందో చూసుకోండి. ఈజీగా 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. కలర్స్ విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో విషయంలో చూసుకుని ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటు బయటకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. 100% వాస్తుతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి టోటల్ 1300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూసుకుంటా అదేవిధంగా రేటు గురించి మాట్లాడదాం. చూసారు కదా, కింద అందమైన 2 BHK పోర్షన్ చాలా బాగుంది. చూసుకోండి, ఇప్పుడు మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసాం. చూసుకోండి, ఎంత మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంటుంది. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఇల్లు విషయానికి వస్తే, రేటు విషయానికి వస్తే 76 లక్షలు చెప్తున్నారు. ఈ 76 లక్షలు అనేది మనకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నారైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా అయినా సరే, బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మాత్రం 20% మీరు క్యాష్ కట్టుకున్నట్టయితే మిగతా 80% ఏమో బ్యాంక్ లోన్ ఏ బ్యాంక్లోనే అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉన్నది, తన ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ఏదైనా ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. చిన్న ఏ పెండింగ్ పనులు ఉన్నా టోటల్ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ రిలేటివ్స్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఇటువంటి ఇల్లుల కోసం వెతుకుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి, సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.